మన శరీరం ప్రతిరోజు కనిపించని శత్రువులతో పోరాడుతుంది. అలసట, స్ట్రెస్, వయసు పెరగడం, స్కిన్ డ్యామేజ్ ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే ఆ శత్రువుల పేరు ఫ్రీ రాడికల్స్. అయితే వీటిని ఫేస్ చేయడానికి మన బాడీకి ఒక సూపర్ పవర్ ఉంది. అదే యాంటీ ఆక్సిడెంట్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి, అవి మన శరీరానికి ఎందుకు అవసరం, వాటిని ఎలా తీసుకోవాలి. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీ డైలీ ఫుడ్లో చిన్న మార్పులతో మీ ఆరోగ్యాన్ని ఎంత బెటర్ చేసుకోవచ్చో క్లియర్గా అర్థమవుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి చూద్దాం. మన బాడీలో ప్రతిరోజు లక్షలాది కెమికల్ రియాక్షన్స్ జరుగుతుంటాయి. ఎగ్జాంపుల్ డైజెషన్, రెస్పిరేషన్, ఎక్స్క్రీషన్ ఎట్సెట్రా. స్ట్రెస్, పొల్యూషన్, స్మోకింగ్, ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ కలిపి మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనేటువంటి హార్మ్ఫుల్ మాలిక్యూల్స్ని తయారు చేస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ మన సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి. అంటే ఇలా ఊహించండి, ఇనుప వస్తువు మీద తుప్పు పట్టినట్లు మన బాడీ సెల్స్ కూడా స్లోగా డ్యామేజ్ అవుతుంటాయి. ఈ డ్యామేజ్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని చెప్పి అంటారు. ఈ హార్మ్ఫుల్ ఫ్రీ రాడికల్స్తో ఫైట్ చేసి మన సెల్స్ని రక్షించేవే యాంటీ ఆక్సిడెంట్స్. అందుకే యాంటీ ఆక్సిడెంట్స్ను బాడీ ప్రొటెక్టర్స్ అని కూడా అంటారు. మరి యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఎందుకు అవసరం? ఏజింగ్ను స్లో చేస్తాయి. త్వరగా ముడతలు రావడం, స్కిన్ డల్గా మారడం, ఎనర్జీ తగ్గిపోవడం ఇవి చాలా వరకు సెల్ డ్యామేజ్ వల్ల జరుగుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ సెల్స్ని రక్షించి యంగ్గా, ఎనర్జెటిక్గా ఉండటానికి హెల్ప్ చేస్తాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి. మన శరీరం బ్యాక్టీరియా, వైరస్, ఇన్ఫెక్షన్స్తో ఫైట్ చేయాలంటే ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండాలి. విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్స్ మన ఇమ్యూన్ సిస్టమ్ను బలంగా ఉంచుతాయి. హార్ట్ హెల్త్కి కూడా మంచిది. ఫ్రీ రాడికల్స్ వల్ల రక్తనాళాలు అనేవి డ్యామేజ్ అవుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయి? హెల్తీ హార్ట్ను మెయింటైన్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. బ్రెయిన్ సెల్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి. స్ట్రెస్, యాంగ్జైటీ, మెమరీ లాస్ వంటి ప్రాబ్లమ్స్కి కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ బ్రెయిన్ సెల్స్ని ప్రొటెక్ట్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తాయి. అలాగే క్యాన్సర్ రిస్క్ తగ్గించడంలోనూ హెల్ప్ చేస్తాయి. కొన్ని స్టడీస్ ప్రకారం యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్స్ సెల్ డ్యామేజ్ని తగ్గించి కొన్ని రకాల డిసీజెస్ రిస్క్ తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. అయితే ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కడ దొరుకుతాయి? సింపుల్ ఆన్సర్, నేచర్లో. అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్, సీడ్స్ అండ్ డ్రింక్స్ లైక్ గ్రీన్ టీ అండ్ బ్లాక్ కాఫీ. అలాగే ఇండియన్ సూపర్ ఫుడ్స్ అయినటువంటి టర్మరిక్, గార్లిక్, ఆమ్లాలో కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. మరి సప్లిమెంట్స్ తీసుకోవాలా? చాలామంది మార్కెట్లో దొరికే యాంటీ ఆక్సిడెంట్ ట్యాబ్లెట్స్ను వెంటనే కొనేస్తారు. కానీ గుర్తుంచుకోండి, న్యాచురల్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ ఓవర్ సప్లిమెంట్స్. అందుకే బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, హైడ్రేషన్ ఇవే బెస్ట్. వీటితో పాటు లైఫ్ స్టైల్ కూడా మనం చాలా చేంజ్ చేయాలి. యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటూనే మన లైఫ్ స్టైల్ కూడా హెల్తీగా మెయింటైన్ చేయాలి. అవాయిడ్ చేయాల్సినవి ఏంటి? స్మోకింగ్, ఎక్సెస్ జంక్ ఫుడ్, టూ మచ్ షుగర్, స్ట్రెస్ ఓవర్లోడ్, ల్యాక్ ఆఫ్ స్లీప్. మరి ఫాలో చేయాల్సినవి డైలీ ఎక్సర్సైజ్, గుడ్ స్లీప్, మెడిటేషన్, హైడ్రేషన్, ఫ్రెష్ ఫుడ్. ఫ్రెండ్స్, మన బాడీ మనకు ప్రతిరోజు సైలెంట్గా సర్వీస్ చేస్తుంది. మన హార్ట్, మన బ్రెయిన్, మన సెల్స్ ఇవన్నీ మన కోసం నాన్ స్టాప్గా పనిచేస్తున్నాయి. కానీ వాటికి మనం ఏమిస్తున్నాం? జంక్ ఫుడ్, స్ట్రెస్, స్లీప్లెస్నెస్, లేకపోతే ఆరోగ్యాన్ని ఇచ్చే న్యాచురల్ ఫుడ్డా? గుర్తుంచుకోండి, మీ ఆరోగ్యం మీద మీరు పెట్టే ప్రతి మంచి అలవాటు మీ భవిష్యత్తుకి ఒక పెట్టుబడి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ప్రకృతికి దగ్గరగా ఉంటే ఆరోగ్యానికి దగ్గరగా ఉంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.